నమస్తే అందరికీ. ఆధ్యాత్మిక శక్తి, అణుశక్తి అనే దాని మీద మీకు చివరి భాగం చెప్తున్నాను. ఇందులో బ్రాహ్మరీ విద్యలో అనే సాధన చేసేటప్పుడు నాలుక పైభాగం తగలకుండా పెదవులు మాత్రం సున్నితంగా మూసి ఉంచి చూడండి. అప్పుడు ఆ ప్రకంపనలు తలలో మరింత శక్తివంతంగా స్పష్టంగా కనిపిస్తాయి. ఈ పలికినప్పుడు మీ వెన్నెముకలో ప్రకంపనలు కనిపిస్తూ ఉంటాయి తలతో పాటు. తర్వాత ఈ సాధన మనకి శ్వాస తీసుకోవటానికి పూరకమని, శ్వాస నిలుపుకోవటానికి కుంభకమని, వదలటాన్ని రేచకమని అంటాం కదా. ఇక్కడ కుంభకం చేసినప్పుడు హయ్యర్ ఎనర్జీ స్టేటు ఏర్పడుతుంది. ప్రతి కణం శక్తితో నింపబడటానికి ప్రయత్నిస్తుంది. ఇక్కడ మనం శ్వాసని పట్టి ఉంచటం వల్ల శక్తి వృధా కాదు. దీనివల్ల మనకి శక్తి తనంతట తాను శుద్ధి చేసుకుంటుంది, లోపల శక్తిని పెంచుకుంటుంది అన్నమాట, జీవశక్తి. దానివల్ల మనకి తేజస్సు, శక్తి ఏర్పడతాయి. కణాల పునరుజ్జీవనం. ఇక్కడ శ్వాస నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు పరమాణు శక్తి, మన లోపల ఉన్న ఒక శక్తి ఉత్తేజితమై ఎగ్జైట్ స్టేట్కి వెళ్ళినప్పుడు ఆ కాంతి లేదా శక్తి ఎలా ప్రసరిస్తుంది, మీలోని కణాలు ప్రకంపనల ద్వారా ఆ శక్తిని ఎలా ఉత్సాహంగా శక్తివంతంగా మారుస్తాయో మీరు మెల్లగా గ్రహించగలుగుతారు. ఫలితంగా ధ్యానం నుండి మీరు బయటికి రాగానే ఒక తేజస్సు, శరీరంలో ఒక చురుకుదనం, శక్తి ఏర్పడటం మీరు గ్రహిస్తారు. అలాగే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం, ఈ శూన్య స్థితిలో అంటే థాట్స్లెస్ స్టేట్లో ఉన్నప్పుడు మానసిక ఒత్తిడి తగ్గుతుంది, శరీరంలో కణాలు పునరుజ్జీవనం జరుగుతుంది. అలాగే శ్వాస ఆగిపోయిన స్థితిలో మీ మనసులో ఏదైనా ఒక ఆలోచన లేదా ఒక కోరిక, సంకల్పం ఉంచుకుంటే ఆ ఇచ్ఛాశక్తి ద్వారా ఆ పనులు త్వరగా నెరవేర్చుకోగలుగుతారు. ఈ స్థితి మీకు మీ సంకల్ప శక్తిని పెంచుతుందన్నమాట, క్రియాశీలక శక్తిని పెంచుతుంది. ఈ ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనగా యోగశక్తి, ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్ అనే సిద్ధాంతంలో ప్రోటాన్ అంటే ఇచ్ఛాశక్తి సంకల్పాన్ని, క్రియాశక్తి ఎలక్ట్రాన్ చలన శక్తిని, పనిచేసే సామర్థ్యాన్ని, జ్ఞాన యోగశక్తి న్యూట్రాన్ స్థిరత్వాన్ని, సమతుల్యతని ఇస్తుందన్నమాట. దీన్ని మనం జాగ్రత్తగా ఉపయోగించుకోగలిగితే గొప్ప శక్తివంతంగా మనం మారుతాం. తేజస్సుతో, శక్తితో, సామర్థ్యంతో మనం జీవించగలుగుతాం. ముఖ్యంగా ఆధ్యాత్మిక శక్తులు చైతన్యాన్ని, కాన్షియస్నెస్ని, పరమాణు కణాలు, భౌతిక శరీరం, మ్యాటర్ యొక్క సంబంధించిన శక్తిని మనకి ఇస్తాయి. అంతఃపిండమందు బ్రహ్మాండముండును అనే సూత్ర ప్రకారం సూక్ష్మమైన పరమాణువులో కూడా దైవిక శక్తుల ప్రతిబింబం ఉంటుందన్నమాట. ఈ శక్తుల ద్వారా పరమాణు నిర్మాణం గురించి మీకు ఉన్న సందేహాలు నెరవేరుతాయి. అలాగే పరమాణు శక్తి మీకు సూక్ష్మమైన రీతిలో కొంత శక్తిని ప్రకృతి నుంచి మీకు అందిస్తుంది. అర్థమైంది కదా. జాగ్రత్తగా ఫాలో అప్ చేయండి. నమస్కారం, ధన్యవాదాలు.